చించండి. జై బాబా. ఓకే సార్. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఒక పేరా ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటాను. జై బాబా. మొన్న శనివారం చదివింది చదువుతూ అలా కంటిన్యూ చేస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత మెహర్వాన్ వింత ప్రవర్తన షిరీన్ను మరీ కృంగతీసింది. అతని తల్లిదండ్రులు ఆందోళనతో పూనాలోని ప్రముఖ వైద్యులెందరికో చూపించారు. వారిలో ముఖ్యుడు వారి కుటుంబ వైద్యుడైన డాక్టర్ భరూచా కూడా మేర్వాన్ను పరీక్షించారు. ఆయన మేర్వాన్కు మార్ఫిన్ అనే సూది మందు ఇచ్చారు. కనీసం నిద్రబట్టి అతనికి స్వస్థత చేకూరుతుందని, కానీ ఆ మందు కూడా అతని మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. కళ్ళు అలా తెరిచే ఉన్నారు. ఇతర డాక్టర్లు ఎన్ని రకాల చికిత్సలు నిర్వహించినా మేర్వాన్లో మార్పు రాలేదు. షిరీన్ దృష్టిలో మేర్వాన్ ఏదో మానసిక ఆందోళనలో ఉన్నాడు. ఏ వైద్యుడైనా అతనికి మానసిక ప్రశాంతత చేకూర్చలేకపోతాడా అని ఆశపడేది. మేర్వాన్ ఏదో మనోవ్యధలో మునిగిపోయి తన మానసిక రుగ్మతను గూర్చి ఎవ్వరితోనూ బయటికి చెప్పుకోలేకపోతున్నాడు అని మదనపడేది. ఈ పరిస్థితిలో షిరీన్ బాగా కృంగిపోయి చివరికి మూఢనమ్మకంతో తన మేర్వాన్ను ఏదో దుష్టశక్తి ఆవహించిందనే నిర్ధారణకు వచ్చింది. జై బాబా. జై బాబా. జై బాబా అరుణ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి దుష్టశక్తి ఆవహించిందనే నిర్ధారణకు వచ్చింది. బాబాజాన్ ముద్దిడిన తరువాత 9 నెలల వరకు మేర్వాన్కు కంటి మీద కునుకు లేదు. ఏ భావాన్ని వ్యక్తం చేయలేని ఆ కళ్ళు నిర్జీవంగా కనిపించేవి. ఒకప్పుడు ఉత్సాహం తొణికిసలాడే సౌందర్యవంతమైన అతని ముఖం ఇప్పుడు శూన్యపు చూపులతో కళావిహీనంగా తయారైంది. ఒక చోట కూర్చుంటే గంటల పాటు తీరిపారా చూస్తూ అలాగే కూర్చునేవాడు. అలాగే ఇంట్లో పచార్లు చేయటం మొదలు పెడితే ఎవరో ఒకరు ఆపే వరకు అలా తిరుగుతూనే ఉండేవాడు. తన ముద్దుల కొడుకుకు మతి భ్రమించిందేమోనని షిరీన్ భయపడింది. ఎండ మండుతుండగా ఒకరోజు మేర్వాన్ ఇల్లు వదిలి నది దగ్గరకు నడక సాగించాడు. నది ఒడ్డున ఉన్న బండ్ గార్డెన్ చేరి వెంటనే వెనక్కి మరలి తన ఇంటి వైపు అడుగులు వేశాడు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగి బండ్ గార్డెన్ వైపు నడిచాడు. పార్కుకు చేరిన వెంటనే తిరిగి ఇంటి ముఖం పట్టాడు. అలా 3 సార్లు ఇంటి నుండి నది వద్దకు తిరిగి నది నుండి ఇంటి వైపుకు తిరిగాడు. మొత్తం మీద ఆ మండుటెండలో అలా 15 మైళ్ళ దూరం నడిచాడు. అతను నడిచే వేగం మరొక వ్యక్తినైతే పూర్తిగా అలసిపోయేలా చేసేది. కానీ మేర్వాన్లో మాత్రం ఎటువంటి అలసట కనిపించలేదు. ఆ 9 నెలల కాలంలో మేర్వాన్ ఏ రకమైన ఘనాహారాన్ని తీసుకోలేదు. అందువల్ల పాలిపోయి బక్కగా కనిపించేవాడు. అతని తల్లి బలవంతంగా ఆహారం ఇస్తే దాన్ని తన కోటు జోబులోనో తన డ్రాయరు సొరుగులోనో దాచేవాడు. తరువాత అది కుళ్ళిపోయేది. మరికొన్నిసార్లు తన కోసం వడ్డించిన ఆహార పళ్ళాన్ని తన దగ్గరికి తీసుకుపోయేవాడు. షిరీన్ బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఆహారాన్ని బయటకు తెచ్చి వీధిన పోయే కుక్కలకు, పిల్లులకు, ఆవులకు తినిపించేవాడు. ఒక్కోసారి మేర్వాను ఆహారాన్ని కుక్కలకు తినిపించటం షిరీన్ కళ్ళలో పడేది. అది చూసిన ఆమెకు దుఃఖం అధికమయ్యేది. ఉల్లాసం తొణికిసలాడే మేర్వాన్ రూపం ఒక
పిచ్చివాడిని తలపించేలా మారిపోయింది. ఆ రోజులలో ఒక్కోసారి మీర్వాన్ ఇంటి నుండి తప్పించుకొని బాబాజాన్ దగ్గరకు వెళ్ళేవాడు. ఆందోళన తారాస్థాయికి చేరగా ఒకరోజు షిరీన్ తన తల్లి గొలాండోన్ను తీసుకొని బాబాజాన్ వద్దకు ఆవేశంగా వెళ్ళింది. ఆ ఇద్దరు స్త్రీలు బాబాజాన్ను సమీపించారు. ఆవేదనతో షిరీన్ అడిగింది, మీర్వాన్ తరచూ నీ దగ్గరికి వస్తూ ఉంటాడని నాకు తెలుసు. నా కొడుకుని ఏం చేశావు? అతనితో నీకేం పని? నీ దగ్గరకు ఎందుకు రప్పించుకుంటున్నావు? ఇది ఇదివరకెప్పుడూ మీర్వాన్ ఇలా ప్రవర్తించి ఉండలేదు. ఆ ఇద్దరిని ముసిముసి నవ్వులతో చూస్తూ మీర్వాన్, మీర్వాన్, నా ముద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ అంది. బాబాజాన్ మాటలతో షిరీన్లో కోపం కట్టలు తెచ్చుకొని తన తల్లి వైపు తిరిగి గట్టిగా అరిచింది. ఆవిడికెంత ధైర్యం! నా మీర్వాన్ని తన బిడ్డ అని సంబోధిస్తోంది అని అంది. మీర్వాన్, మీర్వాన్ అని గొణుగుతూనే బాబాజాన్ ఇలా అంది. మీర్వాన్ ప్రపంచాన్ని కుదిపివేస్తాడు. ప్రపంచ మొత్తానికి జాగృతి కలిగిస్తాడు. ఆ మాటలు అర్థం ఏమిటని షిరీన్ ప్రశ్నించింది. అయినా బాబాజాన్ బదులు పలకలేదు. కాసేపటికి గొలాండోన్ బాబాజాను తాము పర్షియా దేశంలో గడిపిన తన గత శృతులు నెమరవేసుకుంటూ ఆనంద డోలికల్లో తేలి ఆడారు. ఇది చూసిన షిరీన్కు కోపం పెరిగింది. షిరీన్కు బాబాజాన్ మాటలు ఎంత మాత్రమూ నచ్చలేదు. బాబాజాన్తో తన కలయిక షిరీన్కు అసంతృప్తిని మిగిల్చింది. కానీ గొలాండోన్కు మాత్రం బాబాజాన్ చూపిన ప్రేమ, ఆమె వ్యక్తిత్వము నచ్చాయి. ఆ సమయంలోనే జూలై 10, 1914 నాడు మీర్వాన్ చిన్న తమ్ముడైన ఆది జన్మించాడు. జూన్ నెలలో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆ రోజులలో మీర్వాన్ ఎక్కువసేపు ఒంటరిగా గడిపేవాడు. అతని కుటుంబ సభ్యులెవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఒకసారి 3 రోజుల పాటు కుటుంబ సభ్యులెవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పూనా నగరం వెలుపల గల కాండ్వా గ్రామం చేరి అక్కడున్న శాంతి స్తూపంలో జొరాస్ట్రియన్లు శ్మశాన వాటికలో గడిపాడు. అక్కడ 3 రోజుల పాటు ఆహారం గాని నీరు గాని తీసుకోకుండా ఒక చెట్టు క్రింద కదలకుండా ఒక శవంలా పడుకున్నాడు. 3 రోజుల తరువాత ఇంటికి తిరిగి వచ్చిన మీర్వాన్ను చూసి ఇంట్లో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మీర్వాన్ తల్లిదండ్రులు అతనిని మామూలు మనిషిగా చేయటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. చివరి ప్రయత్నంగా స్థలం మారితే అతని ఆరోగ్యం కుదుట పడుతుందేమోనని నిశ్చయించి మీర్వాన్ను బొంబాయి మున్సిపాలిటీ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్న సోదరుడు జంషెడ్ దగ్గరకు కొన్ని నెలల పాటు ఉండేందుకు పంపించారు. జంషెడ్ పరేల్ ప్రాంతంలోని విక్టోరియా గార్డెన్ ఎదురుగా ఒక చిన్న గదిని అద్దెకి తీసుకున్నాడు. మీర్వాన్ను తన గదికి తీసుకువెళ్ళి కంటికి రెప్పలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండేవాడు. జంషెడ్ ఆఫీసుకు వెళ్ళిన తరువాత బొంబాయిలోని చౌపట్టి జిల్లాలో గల సముద్ర తీరంలో కూర్చొని సముద్ర కెరటాలను వీక్షిస్తూ మీర్వాన్ మధ్యాహ్నం వరకు గడిపేవాడు. అక్కడి నుండి నడుచుకుంటూ విక్టోరియా గార్డెన్లో జనసందోహానికి దూరంగా ఏకాంతంగా ఉండే ప్రదేశంలో బెంచి మీద గంటల తరబడి కూర్చునేవాడు. సాయంత్రం వరకు మెహర్వాన్ ఆ ప్రదేశంలోనే కూర్చొని ఉండేవాడు. సాయంత్రం అయ్యేసరికి జంషెడ్ వచ్చి మీర్వాన్ను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. కొన్ని వారాల పాటు దినచర్య అలా నిరాటంకంగానే జరిగింది. ఒకరోజు మీర్వాన్ అలవాటుగా కూర్చునే బెంచి మీద ఒక పార్సీ కుటుంబం వారు కూర్చున్నారు. మీర్వాన్కు ఏం చేయాలో తోచక భయంగా ఆ బెంచి దగ్గరే ముందుకు వెనకకు తచ్చాడటం మొదలుపెట్టాడు.
ఒడివడిగా బెంచి వరకు అడుగు వేసుకుంటూ వెళ్ళి ఒక్క ఉదుటున వెనక్కి తిరిగి వేగంగా నడక సాగింది. మళ్ళీ బెంచి వరకు వెళ్ళి వెనకకు తిరిగేవాడు. ఇలా చాలాసార్లు చేశాడు. ఆ రోజులలో మెహర్వాన్కు ఎంతసేపైనా కనురెప్పలు మూయకుండా తదేకంగా చూసే అలవాటుండేది. దానివల్ల బెంచి మీద కూర్చున్న కుటుంబ యజమాని మెహర్వాన్ను అపార్థం చేసుకున్నాడు. అతను తన కుమార్తె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడని అనుకున్నాడు. మున్ ముందుకు వెనకకు తచ్చాడుతున్న మెహర్వాను బెంచి వద్దకు రాగానే ఆ వ్యక్తి లేచి కోపంతో మెహర్వాన్ను పట్టుకొని చెంప మీద దెబ్బ వేశాడు. కానీ మెహర్వాన్ మీద ఆ సంఘటన ఎలాంటి ప్రభావం చూపలేదు. కారణం అతనికి అసలు దేహ చైతన్యం గాని పరిసరాల చైతన్యం గాని లేదు. తనను కొట్టిన వ్యక్తి పట్ల ఏ విధమైన ప్రతిక్రియ చేయకుండా మెహర్వాన్ తను చేస్తున్న పని కొనసాగించాడు. మెహర్వాన్ ప్రవర్తన చూసి ఆ కుటుంబ యజమాని అతనిని పిచ్చివాడిగా జమకట్టి తన కుటుంబంతో సహా అక్కడ నుండి నిష్క్రమించాడు. తక్షణమే మెహర్వాన్ ఖాళీ అయిన బెంచి మీద ఎప్పటిలానే కూర్చున్నాడు. సాయంకాలం జంషెడ్ వచ్చి మెహర్వాన్ను మామూలుగా ఇంటికి తీసుకువెళ్ళాడు. 1914వ సంవత్సరం నవంబర్ నెలలో పూనా నగరానికి తిరిగి వచ్చిన తరువాత మెహర్వాన్లో కొంత మార్పు కనిపించింది. అతను తన చుట్టూ ఉన్న వ్యక్తులను, పరిసరాలను గుర్తుపట్టగలిగేవాడు. కనురెప్పలు కూడా మామూలుగా తెరుచుకోవటం, మూసుకోవటం చేసేవాడు. శూన్యంలోకి చూడటం నెమ్మదిగా తగ్గింది. కానీ అప్పటికి మెహర్వాను ఏదేని ఒక్క విషయం మీద దృష్టి కేంద్రీకరించలేకపోయేవాడు. మెహర్వాన్లో వచ్చిన కొద్దిపాటి మార్పును గమనించిన అతని కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగింది. మెహర్వాన్కు పునర్జన్మ లభించిందని సంతసించారు. అతను కొద్దిగా ఆహారం కూడా తీసుకోవటం మొదలుపెట్టాడు. మిగిలిన ఆహారాన్ని ఇదివరకిటిలా కుక్కలకు తినిపించేవాడు. షిరిన్ ఎంత మందలించినా ఎలాగోలో ఆమె ఆదమరిచినప్పుడు మిగిలిన ఆహారాన్ని కుక్కలకు తినిపించేవాడు. తన పళ్ళెంలో వడ్డించిన ఆహారం కొంత తిని మిగిలిన పదార్థాలను తన టేబుల్ సొరుగులో దాచి ఖాళీ ప్లేట్లను తల్లికి ఇచ్చేవాడు. చాలా కాలం వరకు మెహర్వాన్ మొత్తం ఆహారాన్ని తింటున్నాడనే అనుకునేది షిరిన్. బొంబాయిలోని తన అన్న జంషెడ్ వద్ద ఉండేందుకు మెహర్వాన్ బయలుదేరిన తొలి రోజులలో షిరిన్ తన ఇంట్లో విపరీతమైన దుర్గంధం వస్తున్నట్లు గమనించింది. ఇల్లంతా నిశితంగా పరిశీలించింది. మెహర్వాన్ గది దగ్గరకు వచ్చేటప్పటికి ఆ దుర్వాసన ఎక్కువైంది. అతని మంచం పక్కన ఉన్న పెట్టెను తెరిచి చూసిన షిరిన్ అవాక్కయింది. బొంబాయి బయలుదేరే ముందు మెహర్వాన్ విడిచిపెట్టిన ఆహారం అది. పూర్తిగా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉంది. ఈ సంఘటన జరిగే వరకు మెహర్వాన్ తన ఆహారాన్ని తన గదికి తీసుకొని పోయి అక్కడే తినటానికి అనుమతించేది షిరిన్. కానీ తరువాత మాత్రం ఆమె జాగ్రత్త పడింది. మెహర్వాన్ తన ఆహారాన్ని భోజనాల గదిలో టేబుల్ పైన తినేలా శ్రద్ధ వహించేది. అయినప్పటికీ ఆమె చూడకుండా ఎలాగో కొంత ఆహారాన్ని కుక్కలకు తినిపిస్తూనే ఉండేవాడు. బాల్యం నుండి మెహర్వాన్ చేపలు, మాంసము మరియు ఇతర జంతు సంబంధమైన ఆహార పదార్థాలను తినటానికి ఇష్టపడేవాడు కాదు. కానీ ఆ రోజులలో అతను బాగా నీరసంగా ఉండడం వలన అతని తల్లి బలవంతంగా మాంసాహారం తినిపించేది. శాకాహార వంటకాలు తగ్గించింది. బోఫ్లా హౌస్ అంటే గుమ్మడికాయ ఇల్లుగా పిలువబడే తమ ఇంటిలో
పై అంతస్తులో ఉన్న ఒక చిన్న గదిని తన కోసం ఎంచుకున్నాడు మెహర్వాన్. దానిని దొంగ గది అని పిలిచేవారు. మెహర్వాన్ అనంత చైతన్యం నుండి భౌతిక భౌతిక చైతన్యంలోనికి దిగి వచ్చే సమయంలో పగలంతా చీకటిలో ఒంటరిగా కూర్చొని గడిపేవాడు. అరుదుగా తన చిన్ననాటి మిత్రులైన కోడు, తిరాంజర్, కైకుస్రు, ఇరానీ, ముద్దు పేరు లట్టూ లట్టూస్ అనగా బండబ్బాయ్ అతని పేరు, మరియు బెహ్రం, ఫర్తూన్, ఇరానీ తరువాత రోజులలో ఇతనే బెహ్రంజీగా ప్రసిద్ధి చెందాడు. ఇళ్లకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. మిగిలిన సమయమంతా ఆ చిన్న గదిలో చీకటిలో ఒంటరిగా కూర్చునేవాడు. గుజరాత్లోని ఒక ప్రధాన పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని మెహర్వానుకు ఒకరోజు అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. తన అన్న జంషెడ్తోనూ తనకు సన్నిహితులైన 5 ఆప్తమిత్రులు బెయిలీ, కోడు, బెహ్రంజీ, ఫర్తూన్ మరియు లట్టూస్ తోనూ కలిసి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని నిర్ణయించుకున్నాడు. హిందువులకు కాశీ ఎలాగో, ముస్లింలకు మక్కా ఎలాగో, పార్సీలకు, ఇరానీలకు గుజరాత్లోని ఊద్వాడా అలాంటిది. 1200 సంవత్సరాల క్రితం పర్షియా నుండి భారత్కు వలస వచ్చిన తొలి జొరాస్ట్రియన్లు ఊద్వాడాలోని స్థిరపడ్డారు. వారే ఊద్వాడాకు జొరాస్టర్ వెలిగించిన పవిత్రాగ్నిని తమతో పాటు తెచ్చారు. ఆ అగ్ని జ్వాలలను 7000 సంవత్సరాల క్రితం జొరాస్టర్ వెలిగించాడు. దానిని పరీక్షించడానికి ఉద్వాడాలో ఒక మందిరాన్ని నిర్మించారు. జొరాస్టర్ అగ్నిని పూజించడం అనే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. జొరాస్ట్రియన్ మతస్థులందరూ ఆ సాంప్రదాయం కొనసాగిస్తారు. భారతదేశమంతా ఈనాడు నెలకొన్న జొరాస్ట్రియన్ దేవాలయాలు ఆరిపోకుండా పరీక్షింపబడుతున్న జ్వాలలన్నింటికీ మాతృక ఊద్వాడాలోని అగ్నిజ్వాలయే. ఆ పవిత్రాగ్ని నేలకి ఆరిపోకుండా దేవాలయ పూజారులు ఊద్వాడాలో పరిరక్షిస్తున్నారు. మెహర్వాన్, అతని మిత్రులు 5 కలిసి ఊద్వాడాలోని పురాతన అగ్ని దేవాలయాన్ని దర్శించేందుకు పూనా నుండి బయలుదేరారు. అక్కడ 3 రోజులు ఉన్నారు. ప్రతిరోజు మెహర్వాన్ ముందుండగా ప్రార్థన సమయానికి అగ్ని మందిరానికి వెళ్ళేవారు. తరువాత దేవాలయం ఆవరణలో ఉన్న చెట్ల క్రింద కూర్చునో లేక సముద్ర తీరంలో నడుస్తూనో గడిపేవారు. మొట్టమొదటి రోజున మెహర్వాన్ మిత్రులందరూ భోజనం టేబుల్ చుట్టూ కూర్చొని రుచికరమైన మాంసంతో చేసిన వంటకాలను ఆరగించారు. మెహర్వాన్ మాత్రం తాము వచ్చిన పని యొక్క పవిత్రతను దృష్టిలో ఉంచుకొని నేల మీదే కూర్చొని కేవలం రొట్టె, బంగాళాదుంపలు తిన్నారు. మెహర్వాన్ యొక్క దీక్ష పట్ల, అతని ఆరాధన భావం పట్ల అతని మిత్రులు ముగ్ధులయ్యారు. ఊద్వాడాలో మధ్యాహ్నం సమయం చాలా వేడిగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత మిత్రులందరూ కునుకు తీయటానికి ఉపక్రమించారు. అంతలో మెహర్వాన్ తీవ్రమైన ఆర్తితో పర్షియా భాషలో ఒక పాటను అందుకున్నాడు. అతని పాటలోని తీయదనానికి అతని మిత్రులు పరిసరాలను వేడిని మరిచారు. మెహర్వాన్ గాత్రానికి అతని మిత్రులే కాక హోటల్లో దిగిన
మిగిలిన అతిథులు కూడా అక్కడ గుమిగూడారు. అందరూ అతని పాటలకు పరవశించి మరో పాట అంటూ ఎన్నో గజల్స్ మీర్వాన్‌తో పాడించారు. అతను పాడినవి చాలా వరకు ప్రసిద్ధి చెందిన గజల్సే. కొన్ని ఆశువులు మెహర్వాన్ నోటి వెంట అప్పటికప్పుడు వెలువడినవే. మెహర్వాన్ పాటలకు ప్రభావితుడైన ఒక వృద్ధుడు ఇలా ప్రకటించాడు. పాడుతూ ఉన్నప్పుడు అతని ముఖంలో వెలిగే కాంతి భగవంతుణ్ణి స్తుతిస్తూ అతను కూర్చొని గజిల్స్‌ని బట్టి చూస్తే ఒకరోజు గొప్ప వ్యక్తిగా ప్రపంచమంతా అతని పేరు ప్రసిద్ధి చెందుతుంది అని నా హృదయం చెబుతోంది అని అన్నాడు. మెహర్వాన్ పాటలు విన్న ప్రేక్షకులంతా ఆ వృద్ధుడి మాటలకు వత్తాసు పలికారు. కానీ మెహర్వాన్ ఆ పొగడ్తకు సిగ్గుపడి క్రిందికి చూస్తూ ఉండిపోయాడు. హోటల్లోని ఉంటున్న ఇతర అతిథుల దృష్టి నాకర్షించటం మెహర్వానికి అది మొదటిసారి కాదు. హోటల్లో గాని, అగ్ని దేవాలయంలో గాని అతనికి తారసపడిన వారు అతనిని తదేకంగా చూడకుండా ఉండలేకపోయేవారు. అతని ముఖ వర్చస్సు ఎంతగా ప్రకాశించేదంటే, ఎంతగా ఆకర్షించేదంటే చూపరులు విస్మయంతో ఎవరబ్బా ఇతను అని ఆశ్చర్యపోయేవారట. ఓద్వాడాలోని వారు గడిపిన రోజులు చాలా హాయిగా దొర్లిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ హృదయం నిండి తృప్తి నింపుకున్నారు. వారంతా కలిసే పాడుకునేవారు, ఆనందంతో నాట్యం చేసేవారు. కానీ వారిచే మత్తు పదార్థాలు వాడుకునే మాత్రలు మెహర్వాన్ పూర్తిగా నిషేధించాడు. ఆ రోజులలో కూడా మెహర్వాన్ మిత్రుల అతనిని మిత్రులు అతనిని ఎంతగా గౌరవించేవారంటే, అతను ఏది చెప్పినా సరే ఖచ్చితంగా తక్షణమే అమలుపరిచేవారు. మెహర్వాన్ తన మిత్రులకు సారాయి తాగడం నిషేధించాడు. కానీ బీరు, తాటికల్లు త్రాగడానికి అనుమతించాడు. మిత్రులు దానికి కట్టుబడి ఉంటామని మాట ఇచ్చారు. మిత్రులందరూ దారి ఖర్చులను మెహర్వాన్నే స్వయంగా భరించేవాడు. అందువలన మెహర్వాన్ పట్ల సౌజన్యభరితులై అతని ఇచ్చ ప్రకారం నడుచుకున్నారు. జయబాబా అండి. శివప్రసాద్ గారు ఇక్కడితో ఆపుకుందాం. ఇంకా 1 మినిట్ ఉందండి. ఇంకా 1 మినిట్ ఉంది. కంటిన్యూ చేయండి. ఓకే. ఉద్వాడ నుంచి మిత్రులంతా రైలు బండిలో బయలుదేరి పశ్చిమ తీరంలో ఉన్న నవ్సారి, సూరత్ మరియు బ్రోచ్ అనే ప్రాంతానికి దర్శించి ఒక్కో చోట 2 రోజుల పాటు గడిపారు. మెహర్వాన్ సారాయి పట్ల విధించిన నిషేధం బెయిలీ తట్టుకోలేకపోయాడు. కేవలం తాటికల్లుతో తృప్తి పడక ఎలాగైనా సరే కొంచెం విస్కీ సేవించేందుకు తనను అనుమతించాలని మెహర్వాన్ను వేడుకున్నాడు. బెయిలీ ఎంత బ్రతిమాలినా మెహర్వాన్ దానికి ఒప్పుకోలేదు. దానికి కోపగించుకున్న బెయిలీ తాను పూనా వెళ్ళిపోతానని, తనకు అవసరమైన దారి ఖర్చులు ఇవ్వమని మెహర్వాన్ని అడిగాడు. తన మిత్రుని ప్రవర్తనతో విసిగిపోయిన మెహర్వాన్ తమ బృందం అంతా వెంటనే తిరుగు ప్రయాణం కట్టాలని ఆదేశించాడు. జయబాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ రోజుకి మనం ఇలాగ ఆపుకుందాం. బాబా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. మీ అందరికీ జై బాబా. జై బాబా. చాలా చక్కగా ప్రభు యొక్క చరిత్రని కళ్ళకు కట్టినట్టుగా చదివి వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. మా శారద గారు ఉన్నారా? శారద గారు. జై బాబా. జై బాబా. జై బాబా. ఉన్నాను. జై బాబా. హారతి చేయండి. హారతి చేయండి. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. ఒక్క సెకండ్. జై अवतार मेहर बाबा की जय। हुआ लहर से ही है
जिसकी सृष्टि का निर्माण उसकी दैवी अनंतता का कैसे हो अनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनाओ। प्रेम दीप में ही ये जलाऊं, निबड़ा अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाऊं, अपना सब कुछ तुम्हें चढ़ाऊं, तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर मेहर, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर मेहर। अवतार मेहर बाबा की जय,
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. శివప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. అందరికి జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. ధన్యవాదాలు బాబా. ఈ రోజు జై. ఈ అందరి కోఆర్డినేషన్ చేసే అవకాశం బాబా ఇచ్చారు కాబట్టి బాబాకు కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి జై బాబా తెలుపుకుంటూ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్ అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. మెహర్ బాబా కి జై బాబా. అవతార్ అందరికీ జై బాబా. బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ జై బాబా అండి. శారద గారు.